అలాగే మల్లి అంకం గారు ఎక్కడున్నారు? మా డైరెక్టర్ గారు. ఒక్కటి అడక్కు అని ఆయన పెట్టారు అంటే ఆయన లైఫ్లో ఏదో జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఆ స్టోరీ ఏమిటో ఆయన్ని అడిగి తెలుసుకుందాము. గోపీ సుందర్ గారి మ్యూజిక్తో అల్లరి నరేష్ గారు ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం, అంటే మనం నాంది లాంటి సినిమా, ఉగ్రం లాంటి సినిమాల్ని చూస్తూ వస్తున్నాము, మళ్ళీ ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ ఫరియా అబ్దుల్లా, అలాగే వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు, మనకి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్తో ఈ సినిమా మే 3వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఇక ఇంకొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నారు. రేణు ఎక్కడున్నావు? నేను కూడా రెడీగా ఉన్నాను. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మనకి చాలా మంది కస్టమర్స్ వచ్చేటట్టున్నారు. వాళ్ళతో మాట్లాడి సబ్స్క్రైబ్ చేయించుకుందాం. సబ్స్క్రైబర్స్ అనమ్మా బెటర్. చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకి దొరికేటట్టుగా ఉన్నారు. ఓకే, నాకు బోనస్ కూడా వస్తుందేమో. హలో అండి, హాయ్, నమస్కారం. మీ పేరు? సతీష్. సతీష్ గారు. సతీష్ గారు, సుమ గారికి హాయ్ చెప్తారా? హాయ్ సుమ గారు. హాయ్ చెప్పినందుకు ఒక 1000 రూపాయలు అకౌంట్లో వేస్తారా? ఎందుకు మీకు పెళ్ళయిందా? ఈ కొత్త ఆఫర్ ఎక్కడ స్టార్ట్ చేసావు రేణు? మిమ్మల్ని చూసాక అనిపిస్తుంది అక్క చాలా ఇలాంటివి. బ్యూటిఫుల్. నీకు డెఫినెట్లీ నేను బోనస్ ఇస్తాను. అతనికి పెళ్ళయిందా అడుగు. పెళ్ళయిందా? అవ్వలేదు. అయ్యో, ఇంకా కాలేదంట. నువ్వు అంత రియాక్షన్ ఇవ్వకు, నీ డీటెయిల్స్ అడిగేలా ఉన్నాడు. కాదు, ఇంతకీ మీ పేరేంటన్నారు? సతీష్ అండి. ఓకే, సతీష్ గారు. సతీష్ గారు, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? సింపుల్ ఉంటే చాలండి. సింపుల్ ఉంటే చాలంట. అంటే సింపుల్గా నాలాగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఇలాంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ మీలా ఉంటే చాలండి సుమ గారు. నాలా ఉంటే చాలా, కానీ ఇలాంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. చంద్ర, నీ పేరు అదేనా? సతీష్. వాట్ ఎవర్ సతీష్, వాట్ టు డూ. ఎనీవే, వేరే క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పు. చూడు సతీ, సుమ గారు లాంటి వాళ్ళంటే కష్టం. ఇంకొక ఐడియాలజీ ఏమైనా చెప్పు. ఇంకా అంటే కష్టం అండి. ఆ పక్కన కూర్చున్నటువంటి అబ్బాయి ముసుముసులు నవ్వు. హాయ్, మీ పేరు? రంజిత్. ఎందుకు మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? తెలుగు ఏంటి? తెలుగు రాదు అంట. తెలుగు రాదు. हमारे ఒకటి एक बार नहीं पूछो అది. इसमें हमको हिंदी सब्सक्रिप्शन भी है. ओके ओके है. हाँ, थैंक यू मैम. చేస్తా है आपको सब्सक्रिप्शन? शादी उसके हो गई है అంట షాదీ. మనకు పని లేదు. उसके मुंह के पास माइक रखो. एक बार. मेरी शादी हो गई. शादी हो गई. यस. हे उकड़ा मैं देखा कहीं. ये मेरे सब्सक्रिप्शन आए थे. ఒకటి అడక్కు मैट्रिमोनी साइट में. हमारे पास शादी हुआ ना. बीवी अच्छा है. अच्छा है, बहुत अच्छा है. बहुत अच्छा है. 2-3 years वारंटी. ఓకే. పక్కన కూర్చున్నాడు చూడు, అడుగు. షిట్ బాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? अमरीश शर्मा. ఆయన కూడా హిందీనా తమిళ ఏంటో అడుగు. हिंदी. హిందీ. అయినా కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఓన్లీ రీజనల్ వరకు పరిమితం కావడం లేదు. వీఆర్ ఆల్సో పాన్ ఇండియా. అవర్ మ్యాట్రిమోనీ సైట్ ఇస్ పాన్ ఇండియా. ఎలాంటి అమ్మాయి కావాలి బాబు? Sorry, I don't understand. ऐसी लड़की कैसा चाहिए? Not decided yet. అందరూ రాజీవ్ గారు మీ హిందీ సినిమా కోసం వచ్చినట్టున్నారు ఇప్పుడే. कैसे लड़की चाहिए? कुछ कुछ होता है, हमने देखा प्यार किया. ఏంటి సినిమాల పేర్లు? दिलवाले दुल्हनिया ले जाएंगे. दिल वाले दुनिया ले जाएंगे. ओके, काजल. काजल जैसी लड़की चाहिए आपको? या that's nice. क्यों? बस दिल वाले दुनिया ले जाएंगे. బస్ దిల్వాలే దుల్హనియా లే జాయింగేనా? మొత్తం నువ్వు అటువైపు ఎందుకు నార్త్ ఇండియా వైపు వెళ్ళావు? మొత్తం ఎందుకు ఇటు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాను. పైగా అంతా మొత్తం పెళ్ళైన వాళ్ళు ఆ మ్యాట్రిమోనీ సైట్ తొక్కేయాలనుకుంటున్నారు. అసలు ఆగలేకపోతున్నాను అక్క, ఏం చేయమంటావు? ఎక్కడ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు? నాకు ఎందుకో ఇటురా రేణు, నువ్వు ఇక్కడ ఇటు సైడ్ చూడు. అసలు కళకళలు ఆడుతున్నారు మొత్తం. నాకు నచ్చలేదు. ఒక్కళ్ళకి కూడా పెళ్ళైతే కాలేదు. ఇట్రా. బేసిక్ గా ఇటు అబ్బాయిలతో మాట్లాడుతున్నానని వాళ్ళే తిట్టుకున్నారు. ఇక్కడ అటువైపు వెళ్ళి మాట్లాడు. చూడు, అందులో ఒక అమ్మాయి కూర్చొని ఉంది, రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి అమ్మాయిని అడుగు. ఒక్కటి అడక్కు సినిమా మే 3వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. అల్లరి నరేష్ గారు అండ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా, గోపీ సుందర్ గారి మ్యూజిక్తో, మల్లి అంకం గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా. క్యా హువా? చూసావా, ఇది కరువు ప్రాంతం అని నేను ఇట్టే చెప్పగలుగుతాను. అక్కడ అంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఆ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఉంది అక్కడ. ఇవ్వు మైక్ ఇవ్వు, పాపం. ఆల్రెడీ రెడీగా ఉంది. ఇందుకే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? యు ఆర్ సిగ్గింగ్. అంటే సిగ్గుపడే అబ్బాయి అయితే బెటర్ అని ఫీల్ అవుతుందని చెప్పమ్మా. వద్దా? పెళ్ళొద్దా? పెళ్ళి కావాలా? కావాలి. నాన్న పెళ్ళి కావాలి. అలాగా
కాదు ఎలాంటి అబ్బాయి ఉన్న క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? నన్ను మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి. ఓ ఇదిగో అలా అనుకోకు. నీ రీల్స్ బాగా తీసేటువంటి ఒక మంచి పర్సన్ వచ్చేస్తాడు నీ లైఫ్లోకి. ఉన్నారు. ఉన్నాడా? ఉన్నాడు. కాంగ్రెస్ పెళ్ళైపోయిందా? ఓహోహో ఓకే, అర్థమైందనమాట. ఇంట్లో కూడా తెలుసా అమ్మా ఇవాళ లైవ్ టెలికాస్ట్ అవుతోంది? లేకపోతే మా వల్ల తెలిసిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతావు. ఓకేనా నీకు? ఓకే. ఓకే. ఓ చాలా ధైర్యంగా ఉన్నారమ్మా అమ్మాయిలు. వెరీ గుడ్, ఐ లైక్ ద స్పిరిట్. విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, దాంట్లో కూడా మేము మీ మ్యారేజ్ ఏమైనా ఉంటే చెప్పండి. యూవీ మీడియా అని, ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇక్కడే ఉంటాడు ఎక్కడో వెంకట్. యూవీ మీడియా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ సంగతి ఒకసారి చూసుకోవాలి. ఈ లోపు రేణు ఏం చేద్దామంటే ఒక సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్లే చేసేద్దాం. ఓకే, లెట్స్ హ్యావ్ అ సాంగ్. ఓ మేడం సాంగ్ ప్లే ప్లీజ్.